బా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, మస్తు సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయి. మస్తు నచ్చింది నాకు. హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఈరెల్లి. ఈరోజు స్పెషల్ పాలక్ పెసరపప్పు దోశ. హెల్దీ రెసిపీ, అట్లనే మస్తు ఈజీగా చేయొచ్చు. మనం ఒక రోజు ముందే పప్పులు గిట్లా ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఈ దోశ అయితే చేసేయచ్చు. మస్తు ఈజీగా ఉంటుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అట్లనే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వంటల వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది. కొత్త రెసిపీస్, ఈజీ రెసిపీస్ కావాలనుకుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ అయితే మనం పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పును ఒక 2 సార్లు మంచిగా కడిగి ఒక 10-15 మినిట్స్ ముందు నానబెట్టాలి. నేను పెసరపప్పుని ఇట్లా నానబెట్టిన, మీకు టైం ఉంటే ఒక 1 అవర్ అయినా నానబెట్టవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేద్దాం. పాలక్ దోశ అన్నా కదా, పాలకూర ఉండాలి కదా. చూడండి, పాలకూర, కొత్తిమీర, ఇంకా నానబెట్టిన పెసరపప్పు ఇట్లా రెడీగా ఉంది. ఇప్పుడు మనం మిక్సీలో వేసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నా. దీంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి గిట్ల వేస్తున్నా. కొంచెం కొత్తిమీర, అట్లనే కొంచెం పాలకూర గిట్లా వేస్తున్నా. ఒక చిన్న అల్లం ముక్క. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. మొత్తం మనం పప్పును మొత్తం ఇట్లనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్ వేద్దాం. చూడండి, పప్పునైతే నేను మొత్తం పేస్ట్ లెక్క చేసేసిన. ఇప్పుడు దీంట్లో ఏమేయాలంటే చెప్తా. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నా, అట్లనే కొంచెం సోడా వేస్తున్నా. మనం ఇన్స్టెంట్ దోశ వేస్తున్నాం కదా, కొంచెం సోడా వేస్తే దోశలు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండిని అయితే మంచిగా కలిపేసిన. కావాలనుకుంటే మీరు కొన్ని వాటర్ పోసి సేమ్ దోశల పిండి వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. అప్పటి వరకు మనం చట్నీ చేసేద్దాం. ఏం చట్నీ చేద్దాం అంటే, మనం చేసే చట్నీ ఎట్లుండాలంటే ఈజీగా 5 మినిట్స్లో అయిపోవాలి. పల్లీలు, పుట్నాల పప్పు కలిపి చట్నీ చేసేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా, కొంచెమే. ఇప్పుడు దీంట్లోనే పల్లీలు వేస్తున్నా. పల్లీలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇందులోనే కొంచెం పుట్నాల పప్పు వేస్తున్నా. పల్లీలని పుట్నాల పప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం పచ్చివాసన ఉండకుండా ఫ్రై కావాలి. అట్లనే ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చిని చించేసుకోవాలి మనం. కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి వేస్తున్నా పొట్టు తీయకుండా. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి పచ్చివాసన ఉండకుండా ఒక 2 మినిట్స్ అయినా వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోతుంది. వీడియో ఇక్కడి వరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకోండి. మస్తు ఫ్రై అయినాయి ఇవైతే. ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. కొంచెం చట్నీ కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకా 2-3 పచ్చిమిర్చి ఎక్కువ వేయండి. కొంచెం
కొంచెం జీలకర్ర వేస్తున్నా. చట్నీకి సాల్ట్ ఎంత సరిపోతుందో అంత వేయాలి. కొన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఈ చట్నీని మనం పోసి పెడదాం. అసలు పెట్టకుండా ఏం లేదు, కానీ ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నా. జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నా. ఒక 2 చించి వేసిన. ఎండుమిర్చి ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరం ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒకసారి కలిపి మనం పోసేసేద్దాం. చట్నీ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం దోశలు వేసేద్దాం. ఒక ప్యాన్ అయితే పెట్టేసిన, దోశల ప్యాను. ప్యాన్ అయితే ఫుల్ వేడయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాతనే దోశ వేయాలి మనం. పిండిని ఒకసారి మంచిగా కలిపి దోశ వేయాలి. ఇక గంట నిండా పిండి తీసుకొని కొంచెం ఎక్కువ పెద్ద దోశ వేద్దాం. చూడండి ఇట్లా. కొంచెం దొడ్డుగానే వేయాలి, మరీ సన్నగా వేయొద్దు. ఇప్పుడు సైడ్లకు ఆయిల్ వేద్దాం. మస్తు ఫ్రై అవుతుంది. ఫస్ట్ సైడ్లకు ఇట్లా అనాలి మనం. ఇట్లా అన్న తర్వాత మెల్లగా రెండో సైడ్ తిప్పాలి. బా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మస్తు వచ్చింది కదా. ఇట్లనే 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక తిప్పుదాం. ఫ్రై అయిందేమో చూద్దాం. చూడండి ఇటు సైడ్ ఇట్లా మంచిగా ఫ్రై అయింది. ఒక సైడ్ అయితే మంచి కలర్ వచ్చింది. ఇంకో సైడ్ తిప్పుదాం. తిప్పేటప్పుడు మెల్లగా తిప్పండి. సూపర్ అంటే సూపర్ గా ఫ్రై అయింది 2 సైడ్లు. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మస్తు అంటే మస్తు వచ్చినాయి. వేడి వేడిగా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. టేస్టింగ్ టైం. సూపర్ ఉంది. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. మస్తు వచ్చింది టేస్ట్ అయితే. పాలకూర ఇంకా మనం పెసరపప్పు వేసినాం కదా, మస్తు హెల్దీ రెసిపీ. మస్తు అంటే మస్తు ఈజీగా అయిపోతుంది. అట్లనే కంపల్సరీ ట్రై చేయండి.
ఇట్లా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. మస్తు సాఫ్ట్గా ఉన్నాయి దోశలు, చట్నీ ఇట్లా అదిరిపోయింది. దోశ అయినా చట్నీ అయినా అసలు మామూలుగా లేదు. దోశలు అయితే మస్తు సాఫ్ట్గా మస్తు వచ్చినాయి, చట్నీ ఇట్లా టేస్ట్ అదిరిపోయింది, అన్నీ కరెక్ట్ సరిపోయినాయి, రెండు అదిరిపోయినాయి. అంతే, కంపల్సరీ మీరు ఇట్లా ట్రై చేయండి, మస్తు హెల్దీ రెసిపీ కదా, అట్లనే ఈజీగా ఇట్లా వేయొచ్చు. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ అందరికీ.